అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. కార్తీక మాసంలో సోమవారం సందర్భంగా శ్రీ ఉమాచంద్రమౌళేశ్వర ఆలయం ఆల్వాల్ ప్రాంతంలో కలదండి. ఈ ఆలయ దర్శనాన్ని కార్తీక మాసంలో 4వ సోమవారం రోజున మీకందరికీ దర్శన భాగ్యం కలిగించాలని నా చిన్న ప్రయత్నం అండి. సో మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. మొదటగా 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయం అండి ఆల్వాల్ ప్రాంతంలో కలదు. ఈ ఆలయం చాలా విశాలంగా ఎన్నో ఉప ఆలయాలను కలిగి ఉందండి. నేనైతే మొదటగా కార్తీక మాసంలో ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి దీపము కార్తీక దీపం కదండి. కార్తీక దీపాలను ఈ విధంగా వెలిగించుకున్నానండి. ఈ విధంగా వెలిగించి ముఖ్యంగా ఉసిరి చెట్టు కిందన ఈ దీపాలను వెలిగించాలని అందరూ అంటూ ఉంటారు, అవును కదండి. అందుకే నేను కూడా ఉసిరి చెట్టు కిందన ఈ కార్తీక దీపాలను వెలిగించి శివయ్య అనుగ్రహం కోసం నిస్వార్థమైన మనసుతో అందరూ బాగుండాలని కోరుకున్నానండి. ఈ విధంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసిన తర్వాత గర్భాలయంలోకి వెళ్ళామండి. ఎన్నో ఉప ఆలయాలు కలిగినటువంటి చాలా పురాతనమైనటువంటి మహిమ గల ఆలయం ఈ ఆలయం అండి. ఈ ఆలయంలో మొదటగా మేము గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఉప ఆలయాలను దర్శించుకుంటూ వెళ్ళామండి. ఈ విధంగా శివయ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ మేమైతే లోపలికి వెళ్ళామండి దర్శనార్థం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉప ఆలయం కూడా ఉందండి. ఈ విధంగా అడుగడుగున ఉప ఆలయాలు. ఇక్కడ శనీశ్వర ఆలయం కూడా చిన్న ప్రతిమ ఉందండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని బయట వైపుకు వచ్చిన తర్వాత రావి చెట్టు కింద నాగశిలలండి, కొన్ని వందల నాగశిలలు. ఆ నాగశిలల మధ్యలో శివలింగం అండి. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఎంతో మనోహరమైన అనుభూతి కలిగిందండి. ఈ విధంగా మేము శివాభిషేకం కూడా చేసుకున్నాము. ఇక్కడ మన చేతులతో మనమే అభిషేకాలు చేసుకోవచ్చు. సో మేమైతే అన్ని శివలింగాలు ఇక్కడ ఉన్నటువంటి నాగశిలల పైన అభిషేకాలు చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ కృష్ణుడి ప్రతిమ, అలాగే ఆంజనేయ స్వామి ప్రతిమలు కూడా ఉన్నాయండి. దర్శనాలు చేసుకొని ఒకసారి అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈ విధంగా కార్తీక మాసంలో 4 సోమవారాలు మనం ఒక ఆలయ దర్శనాన్ని వీక్షించాం కదండి. ఈ విధంగా మేమైతే ఆల్వాల్ ప్రాంతంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ ఉమా చంద్రమౌళేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించామండి. ఈ దర్శనాన్ని మీకు కూడా చూపించాలని నా ఈ చిన్న ప్రయత్నం చేశానండి. అంతేకాకుండా మీరు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ని రావాలని కోరుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనుస్వే ఛానల్ని. చివరిగా ఓం నమో నమ శివాయ, ఓం నమో వాసుదేవాయ.